4 డిఫరెంట్ థింగ్స్ చేయబోతున్నాం. ఒకటొచ్చేసి గోశాలకి ఫుడ్ డొనేట్ చేయబోతున్నాం. రెండోదొచ్చేసి కిడ్స్ ఉంటారు. ఒక 75-80 కిడ్స్ ఉంటారనమాట ఇక్కడ కర్నూల్‌లో ఒక చోట. పాపం వాళ్ళకి అది దేవుడు అట్లా చేసుంటాడనమాట. కొంతమందికి ఎయిడ్స్ ఉంది, కొంతమందికి లెప్రసీ ఉంది, కొంతమందికి క్యాన్సర్ ఉంది. సో, వాళ్ళకి ఫీడ్ చేయబోతున్నాం. మళ్ళీ రేపొచ్చేసి ఏం చేయబోతున్నామంటే, కొన్ని రెస్క్యూడ్ డాగ్స్ ఉన్నాయి. ఒక 27 డాగ్స్ అండ్ 2 మంకీస్ అంట. సో, వాటికి ఫీడ్ చేయబోతున్నాం. నాలుగోదొచ్చేసి ఏంటిది అంటే ఓల్డ్ ఏజ్ హోమ్. ఒకటి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. వాళ్ళకి ఫీడ్ చేయబోతున్నాం. అంటే అప్పుడు ఎందుకు ఇచ్చినాం అనుకున్నావు? ఇట్లా సో, ఒక 4 మంత్స్ అవుతుంది నేను యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్ పెట్టి. ఎందుకంటే, ఈ లాంగ్ వీడియోస్ అనేవి ఒక టైమ్ కన్స్యూమింగ్ థింగ్ అనమాట. అంటే మనం దానికి డెడికేషన్‌గా పెట్టి, మనం చేసి అది ఇది కథ. నేనుండే లైఫ్ స్టైల్‌లో ఐయామ్ నాట్ సచ్ ఎ గాయ్ లైక్ వేర్ ఐ కెన్ గ్రాబ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వ్లాగ్స్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్. అది నాకు సూట్ అయ్యేది కాదు. కానీ ఓకే. నేను ఇప్పటి నుంచి ఖచ్చితంగా నా డాక్యుమెంటేషన్ అనేది చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎయిదర్ ఇట్ మైట్ బి ఫిట్‌నెస్‌కి సంబంధించి గాని, స్టార్టప్స్‌కి సంబంధించి గాని, లేకపోతే నా డైలీ లైఫ్ స్టైల్‌కి సంబంధించి గాని, మైండ్ సెట్‌కి సంబంధించి గాని మల్టిపుల్ థింగ్స్‌ని ఇప్పటి నుంచి నేను చేస్తూ ఎళ్తా. సో, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి వచ్చినుంటారు ఏంటిది సంగతి అని చెప్పేసి. మనీ యువర్ నిర్మాణ్ ట్రస్ట్. అంటే మా అమ్మ పేరు మీద గత ఒక లాస్ట్ బర్త్‌డేకి మీరు గుర్తుంటే రీల్ ఎవరైతే చూసుంటారో రీల్ గాని, యూట్యూబ్ వీడియో గాని వాళ్ళకి అర్థమై ఉంటుంది. లాస్ట్ బర్త్‌డేకి నేను ఈ ట్రస్ట్‌ని స్టార్ట్ చేశాను. దీన్ని ఇంకేం రిజిస్ట్రేషన్ చేసి ఏం చేయలేదు. త్వరలో చేయబోతున్నా దాన్ని కూడా. సో, మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరం మన లైఫ్‌లో ప్రతి ఒక్కరం గ్రో అవుతూ ముందరికెళ్తూనే ఉంటాం. కానీ మీరు బిజినెస్ చేసినా సరే, మీరు జాబ్ చేసినా సరే, మీరు స్టార్టప్ చేసినా సరే, మీరు కాంటెంట్ క్రియేషన్ చేసినా సరే, మీరు ట్రైనింగ్ ఇచ్చినా సరే, ఏం చేసినా సరే అల్టిమేట్ గోల్ ఏంటి? డబ్బులు కదా! సో, డబ్బుల కోసం మనందరం చేసేది. కానీ మనము ఆ ఉరికే విధానం ఏదైతే ఉంటుందో, ఆ ఉరికే విధానంలో మన లైఫ్ లెసన్స్ ఏవైతే మనం కొన్ని నేర్చుకొని ఉంటామో అవి మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కానీ వన్ సచ్ ఎ మొమెంట్, ఒక మెమొరీ నా లైఫ్‌లో ఎప్పటికి ఉండిపోయింది. అంటే ఆ మొమెంట్ నాకు గుర్తులేదు. మా అమ్మ ప్లస్ మా అక్క వాళ్ళు చెప్పారనమాట. వెన్ ఐ వాస్ టూ యంగ్ ఎనఫ్ అంటే నేను మరీ థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్‌కి వెళ్ళే ఏజ్ అప్పుడు మా ఇద్దరు అక్క వాళ్ళు నన్ను ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఇంటికి పిలుచుకొచ్చేవాళ్ళు. అక్కడ ఒకడికే అన్నం ఉండేదనమాట. అంటే ఒక్క వ్యక్తి తినగలడు అన్నంని. సో, మా ఇద్దరు అక్క వాళ్ళు వాటర్ తాగేసి నాకు అన్నం తినిపించి నన్ను స్కూల్‌కి తీసుకెళ్ళేవాళ్ళంట. సో, ఆ స్టేజ్ ఉండిందప్పుడు. బికాజ్ ఆహ్, దట్ వాస్ ద టైమ్ వెన్ వి లాస్ అవర్ పప్పా. సో, ఇప్పుడు మా నాన్న అప్పుడు నేను లాస్ అయ్యాననమాట. సో, అందుకే మేము ఫైనాన్షియల్‌గా చాలా అన్‌స్టేబుల్‌గా ఉన్నాం. చాలా పరిస్థితే వేరే ఘోరంగా ఉండేది. అది పెద్ద పంచాయతీ గాని పక్కన పెట్టేస్తే. సో, ఆ సిట్యుయేషన్‌లో నాకు అర్థమైంది. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చెప్తూనుంటే హంగర్ అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ అని చెప్పేసి. ఇప్పటికీ చెక్ చేస్తే కూడా ఇండియాలో 184 మిలియన్ కంటే ఎక్కువనే పాపులేషన్. కనీసం అంటే కనీసం ఫుడ్ దొరకతలేదు. సో, అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది అన్నదాన సేవ. అంటే నేను నాకు తోచినంత వరకు నేను నా నాలెడ్జ్‌ని యూజ్ చేసి, నా బ్రెయిన్‌ని యూజ్ చేసి, నా టైంని యూజ్ చేసి నేను ఏదైతే ఈ వర్క్‌షాప్స్ చేస్తున్నానో స్టూడెంట్స్‌కి సంబంధించి, ఆ నాలెడ్జ్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసే సమయంలో అది ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండాలి. రాదర్ దాన్ జస్ట్ ఓన్లీ ఒక స్టూడెంట్‌ని మైండ్ సెట్‌ని కెరీర్ పరంగా తీసుకుపోవడం కాదు. అలాగే ఒక ఎంప్టీ స్టమక్‌ని ఫిల్ చేయాలి అని చెప్పేసి గత ఒక 35+ వర్క్‌షాప్స్ చేశానంట ఇప్పటికి. కానీ లాస్ట్ 2-3 వర్క్‌షాప్స్ దగ్గర నుంచి నేను ఫండ్ అడగడం స్టార్ట్ చేశా వాళ్ళకి. నాకు ఫండ్ ఇవ్వండి మీరు. సో దట్ ఐ వాన్నా యూజ్ దట్ ఫండ్ ఫర్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ అని చెప్పేసి. సో, లాస్ట్ ఒక 2-3 కాలేజెస్ దగ్గర నుంచి నేను ఒక కొద్దిగా ఫండ్‌ని కలెక్ట్ చేశా. ఆ ఫండ్‌ని నేనేం చేయబోతున్నానంటే కర్నూలుకొచ్చాను. అమ్మ దగ్గరికొచ్చాను కర్నూలుకొచ్చి. సో, స్మైలీ ఫౌండేషన్ అని చెప్పేసి కర్నూలులో మా ఫ్రెండ్‌ది అబ్బాస్‌ది ఒకటి ఉంటుందనమాట. సో, అబ్బాయి సహాయంతో నేను ఫండ్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసి అబ్బాయితో చేపిస్తున్నాను. సో, అదే మ్యాటర్. పోదాం ఇప్పుడు అమ్మొస్తది.
సో నిన్న మనము చిన్నపిల్లలకు అండ్ ఆల్సో మార్నింగ్ కౌస్కి పెట్టాం కదా. ఇప్పుడు వచ్చేసి ఒక ఆర్ఫనేజ్ హోమ్ ఉందన్నమాట. ఆ ఆర్ఫనేజ్ హోమ్ దగ్గరికి పోయి ఫుడ్ పెడుతున్నాం. అండ్ ఆల్సో ఈరోజు సాయంత్రం కూడా ఒక 27 రెస్క్యూడ్ డాగ్స్ అండ్ ఆల్సో 2 monkeys ఉన్నాయంట. వాటికి కూడా మనం ఫుడ్ డొనేట్ చేయాలి వెళ్ళి. సుఖియవా అన్నదాత సుఖియవా అన్నదాత సుఖియవా. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతికి హరి ఓం తస్వతం. అంటే అటువంటి ఎందుకు ఇచ్చినాం అనుకున్నావు? ఈసారి ఇట్లా ఏం చేస్తారండి అన్న పంపుతున్నారు అంతే. నువ్వు అన్ని సెషన్ ఒకరు మన మీద చూసేసారు మీరు ఎందుకున్నారు హైటెక్ పెట్టుకోవడం జరుగుతూనే ఎవరు రారు. ఎన్ని డాగ్ 3 డాగ్ 3 డేస్ ఓనర్ తెచ్చుకుంటారు అంటే ఆప్షన్ కూడా ఎందుకంటే అక్కడ మాత్రం